వెనెజులాతో అమెరికా యుద్ధం చేయడానికి సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తాము యుద్ధం చేసే అవకాశాలు తక్కువే అంటున్నారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆ పదవిలో ఎంతో కాలం ఉండబోరు అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ను వెనెజులాపై అమెరికా యుద్ధం చేయబోతుందా అని అడిగారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ యుద్ధం జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు, కానీ వారు వెనెజులా అధికార నేతలు మనతో సరైన రీతిలో ప్రవర్తించడం లేదు అని సమాధానం ఇచ్చారు. ఇక సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కరేబియన్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా దాడుల వల్ల 64 మంది చనిపోయారు. ఇక భూతల దాడులు చేస్తారా అన్న విషయంపై ప్రశ్నించగా ట్రంప్ దానికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. అది చెయ్యబోతున్నామా లేదా అన్నది చెప్పను, వెనెజులా విషయంలో నేను ఏం చెయ్యబోతున్నానో చెప్పను అన్నారు ట్రంప్. గత 2 నెలలుగా అమెరికా సైన్యం కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, బాంబర్స్, మెరైన్ దళాలు, డ్రోన్లు, గూఢాచార విమానాలను పంపుతోంది. కరేబియన్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ అక్కడి పడవలపై దాడులు చేస్తోంది. ఈ దాడులు అమెరికాలోని డ్రగ్స్ రవాణా కాకుండా ఆపేందుకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. మాదక ద్రవ్యాల నియంత్రణ కంటే వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆ పదవి నుంచి తొలగించడంపై ఎక్కువ దృష్టి పెట్టి అమెరికా చర్యలు తీసుకుంటోందని వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండించారు. అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు కరేబియన్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధం పేరుతో అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతోందని, దీన్ని ఖండిస్తున్నామని రష్యా అంటోంది. వెనెజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోకు మద్దతు తెలిపింది. ఆదివారం క్రెమ్లిన్ ఓ ప్రకటన చేస్తూ అమెరికా, వెనెజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖోరోవా మాట్లాడుతూ అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతుండడాన్ని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది అంటున్నారు. వెనెజులాకు మా పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఫాలో కావాలంటూ రష్యా వార్నింగ్ ఇచ్చింది.